చిన్నపిల్లల కోసం స్విమ్మింగ్ జాగ్రత్తలు. పిల్లలు నీటిలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఈత కొట్టడం వాళ్ళకు సరదాగా ఉంటుంది. కానీ చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదంగా మారవచ్చు. అందుకే పిల్లలు, తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. మొదటగా పిల్లలు ఎప్పుడు పెద్దల పర్యవేక్షణలోనే నీటిలోకి వెళ్ళాలి. ఒంటరిగా స్విమ్మింగ్ అస్సలు చేయకూడదు. ఇది చాలా ప్రమాదకరం. అలాగే స్విమ్మింగ్ రాని పిల్లలు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ లేదా ఫ్లోటర్ ఉపయోగించాలి. ఇది వారి ప్రాణాలను కాపాడే ముఖ్యమైన రక్షణ పరికరం. చెరువు లోతు ముందుగా తెలుసుకోవాలి. తెలియకుండా లోతైన నీటిలోకి వెళ్ళడం ప్రమాదానికి దారితీస్తుంది. ఇక్కడ చెరువు, కుంట, వాగు, వంక అన్నిటి లోతు మనకి ఒక ఐడియా ఉండాలి. భోజనం చేసిన వెంటనే ఈత కొట్టకూడదు. కనీసం 1 గంట గ్యాప్ ఇచ్చి తర్వాత నీటిలోకి దిగాలి. నీటిలో ఆటపాటలు చేస్తూ ఒకరిని ఒకరు తోసుకోవడం లేదా జోకులు వేయడం ప్రమాదకరం. ఇలా చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. స్విమ్మింగ్ పూల్ దగ్గర పరుగులు పెట్టకూడదు. జారిపడే ప్రమాదం ఉంటుంది. పిల్లలు తమ శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే నీటిలో నుండి బయటకు రావాలి. జబర్దస్తిగా కొనసాగిస్తే ప్రమాదం పెరుగుతుంది. ఎవరైనా నీటిలో ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తే వెంటనే పెద్దలకు లేదా ఈత బాగా కొట్టే వాళ్ళకు చెప్పాలి. సమయానికి సహాయం అందితే ప్రాణాలు కాపాడవచ్చు. చెరువులు, నదులు వంటి ప్రదేశాల్లో ఈత కొట్టేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నీటి ప్రవాహం లోతు తెలియకపోవచ్చు. తెలియని ప్రదేశాల్లో ఈత కొట్టడం పూర్తిగా మానుకోవాలి. సేఫ్టీ పరికరాలు ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. ఇవి ప్రమాదాలను తగ్గిస్తాయి. పిల్లలు నీటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణమవుతుంది. సేఫ్టీతో ఈత కొడితే అది ఆరోగ్యానికి మంచిది, ఆనందాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఈ నియమాలను నేర్పాలి. వాళ్ళతో కలిసి పాటించాలి. మన చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాలను నివారించగలదు. ఈ వీడియోను మీ పిల్లలతో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు సురక్షిత భవిష్యత్తు కోసం మరిన్ని అవేర్నెస్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాజుల నాగేంద్ర యూట్యూబ్ ఛానల్.